హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది రోజుకొక్కటి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇచ్చారంటే ఎంతో బలాన్ని ఇస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దానికి కావాల్సినవి ఏంటంటే 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బెల్లం అండ్ ఒక 10-15 వరకు జీడిపప్పు అండ్ బాదం తీసుకున్నాను. అలాగే వేయించిన పల్లీలు. ముందు ఒక కడాయి తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి కరిగిందండి. ఇలా నెయ్యి కరగగానే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అండి. నేను టేస్ట్ ఇంకాస్త బాగుండడానికి తీసుకున్నాను. చక్కగా బాదం జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. చక్కగా ఇలాంటి రాగి పిండివి అవి కొంచెం ఇష్టపడడం వల్ల ఏంటంటే ఈ ఫ్లేవర్తో ఇంకా బాగా తినొచ్చు. రాగి లడ్డు చాలా హెల్దీ అండి. చాలా విటమిన్స్ ఉంటాయి దాంట్లో. ఎంతో కాల్షియం ఉందండి. అన్నిటికన్నా మనం పాల కన్నా ఎక్కువగా కాల్షియం దొరికేది రాగి పిండి అండి. ముందుగా వేగిపోయాక పక్కన పెట్టేసుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి అదే కడాయిలో వేసేసుకున్నాను. ఇది కరగాలి. కరిగాక రాగి పిండి వేసేసుకుంటున్నా 1 కప్పు. మనం ఎంతైతే రాగిపిండి తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలండి కరెక్ట్గా. రాగిపిండిని సిమ్లో పెట్టేసి ఒక 8 నుండి 10 నిమిషాల వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది. మీకు ఒక 8 మినిట్స్ దాటాక వెంటనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు చూసారా కొంచెం రవ్వలుగా అయింది. చాలా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. బాగా వేగిపోయింది కూడా. ఇంక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగిపిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేరే ఒక ప్లేట్లో. లేకపోతే మాడిపోతుంది పిండి కదా, చాలా ఈజీగా మాడిపోతుంది. దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లో వేసేసుకొని చల్లార్చుకోవాలండి. ఇది డైలీ పిల్లల నుండి పెద్దల వరకు ఈవినింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో తీసుకుంటే చాలా బలం అండి. ఎంతో కాల్షియం ఉంటుంది. అలాగే పెరిగే వాళ్ళకి చాలా మంచిదండి. పెరిగే పిల్లలకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే డ్రై ఫ్రూట్స్ బెల్లం కలిపి నేను మిక్సీకి వేసేస్తున్నానండి. తురిమిన బెల్లమే, కాకపోతే ఇలా చేయడం వల్ల చాలా ఫైన్ పౌడర్ అయిపోతుంది. ఇంకాస్త చూసారా మొత్తం పౌడర్ అయిపోయింది. ఇంకా మీకు ఎక్కడ ఏది శ్రమ పడక్కర్లేదు. రాగిపిండి చల్లగా అయిపోయింది. దాంట్లోకి మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడరు, పల్లీలు, బెల్లం అలా మొత్తం అంతా ఫైన్ పౌడర్లా చేసేసుకొని జస్ట్ అలా వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూసారా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇలాగా ఫస్ట్ అయితే పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లడ్డూలు చేయాలి కదా, దానికి కావాల్సింది ఏంటంటే నెయ్యి ఇంకాస్త పడుతుందండి. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని కరిగించుకోవాలి అంతే. జస్ట్ ఇలా ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని కరిగించి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం ఆ మిక్సర్లోకి వేసుకోవాలి. ఇంచుమించుగా దీనికి 1 కప్కి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి పడుతుందండి. ఇంకా కావాలంటే 1-2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇంత వేసేసి ఆపేస్తున్నాను. ఇంకా ఒకసారి వేడిగా ఉంది కదా నెయ్యి, ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు సున్నుండలకి ఎక్కడ తీసిపోదు రాగిపిండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా స్టోర్ చేసుకొని ఒక 15-20 డేస్ దాకా అయితే చక్కగా ఏది పాడవదండి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ కానీ ఏది యాడ్ చేయలేదు కదా. లడ్డూస్ అనేవి ఇలా చేసేసుకోవడమే. చక్కగా చేసుకొని పిల్లల నుండి పెద్దల వరకు ఫ్యామిలీలో అందరికీ పెట్టేసేయండి. వెరీ హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.